హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. నా ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. నా లైఫ్లో ఒక అనుకూలమైన సిచ్యువేషన్ ఒకటి అయింది. అది మీతో నా బాధని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎలా అంటే నేను రీసెంట్గా అప్పుడు డిసెంబర్ 25th 2024 మార్నింగ్ 11కి అది అనుకోని సిచ్యువేషన్, అసలు ఊహించలేని సిచ్యువేషన్. నేను మటన్ ఇచ్చాను మార్నింగ్ 5కి. తర్వాత 11కి నా షాప్ అయిపోయాక వాళ్ళకు హెడ్ అనేది వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారంటే హెడ్ తీసుకెళ్ళే క్రమంలో నాకు అపోజిట్లో డూజర్ వచ్చింది. నాకు యాక్సిడెంట్ అయింది. అది కొట్టి వెళ్ళిపోయిన తర్వాత చూసేవారికి నేను ఒక 3 స్టెప్స్ కొట్టి నేను కొంచెం చిన్నగా పక్కకుంటే లో ఎలా ఉన్నా పడ్డప్పుడు చూస్తే సిచ్యువేషన్ అక్కడ పక్కకు బావి ఉన్నది. తర్వాత బాణ ఉంది, ఫుల్ హెవీ బాణ, మొత్తం మట్టంతా బురద. నా లెగ్ చూసేవారికి మొత్తం ఇట్లా ఊగుతుంది. అసలు ఏమైంది సిచ్యువేషన్, అసలు ఏం నాకు అసలు ఆ థాట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలో తెలుస్తలేదు. ఎంబడే నా జోబులో ఫోన్ ఉంటే ఫోన్ తీసి చూసేవారికి ఫోన్కి డ్యామేజ్ లేదని చెప్పి మా మమ్మీకి ఫోన్ చేశాను. మమ్మీ ఇట్లా యాక్సిడెంట్ అయింది మమ్మీ అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఎంబడే మా డాడీ వచ్చింది. చుట్టుపక్కల ఎవ్వరు చూసినా ఎవ్వరు లేరు. ఫస్ట్ నేను పడగానే ఆ గుద్దిని ఎంబడే నాకు ఇట్లా నేను పడగానే స్పృహ వచ్చేసింది. ఆ 3 స్టెప్స్ కొడుతుంటే నాకు ఏం జరుగుతుందని తెలియలేదు. తర్వాత ఒక చిన్న పిల్లగాళ్ళు వచ్చారు. ఏమైందన్నా నన్ను చూసి అన్న అని పిలుస్తుంటే ఆ చిన్న పిల్లగాళ్ళు వచ్చి ఏమైందన్నా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే, సరే అన్న నేను మీ డాడీకి చెప్పి తీసుకెళ్తా అన్న వరకు వాళ్ళు వచ్చింది. నా దగ్గర వచ్చి మా డాడీలో మా డాడీ వచ్చింది. అద్దరు చూస్తారు కానీ నా చుట్టుపక్కల ఇవ్వలే, అంబులెన్స్ ఫోన్ చెప్తలేరు. ఆ పిల్లగానికి ఏమైందని అట్లా నా దగ్గర చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు కానీ ఏమైందనేది కూడా అడుగుతలేదు అక్కడ. తర్వాత ఒక అన్న తెలిసిన అన్న వచ్చి అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి ఆయన అంబులెన్స్లో ఎక్కించి పంపించినాక ఫస్ట్ ఎంజిఎం తీసుకెళ్లారు. ఎంజిఎం తీసుకెళ్ళినాక ఆ రోజు క్రిస్మస్ పండుగ, ఆ రోజు ట్రీట్మెంట్స్ అక్కడ లేదు అక్కడ, అది ఇది అని చెప్పి తర్వాత వేరే హరీష్ అన్న అని చెప్పి నాకు క్లోజ్ అన్న. ఆ అన్న నన్ను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్దాం, ఇవంతా కాదు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చేయలేమని చెప్పి హరీష్ అన్న ప్రైవేట్ హాస్పిటల్ అనేది తీసుకెళ్ళి సో హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అటు తీసుకెళ్ళినాక అక్కడ నాకు ఎంబడే 48 అవర్స్ తర్వాత ఏమన్నా చెప్తా అని చెప్పి అన్నారు. తర్వాత మార్నింగ్ నాకు సర్జరీ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ క్రిస్మస్ తెల్లారి నాకు సర్జరీ చేశారు. సర్జరీ చేసినప్పుడు ఇక్కడ తొంట్లో ఎరిగింది, ఇక్కడ 2 ఇంచెస్ బోన్ మిస్ అయింది. తర్వాత వాళ్ళు చేసినాక కింద స్కిన్ మిస్ అయింది. నాకు బోన్ మిస్ అయింది, స్కిన్ మిస్ అయింది. కొంచెం స్కిన్ మీద ఒక 2 నరాల మీద నాకు లెగ్ అంతా ఆగింది. తర్వాత నాకు ఎంఆర్ఐ స్కానింగ్ అయింది. ఆ స్కానింగ్లో 2 నరాలు యాక్టివ్ ఉన్నాయని చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే నాకు సర్జరీ చేశారు. సర్జరీ చేసినాక ఇలా రాడ్ వేశారు. ఇక్కడ ఏమీ ఓన్లీ ఫ్రేమ్ పెట్టారు. తర్వాత నాకు కొన్ని రోజులకు నేను మళ్ళీ వెళ్తే స్కిన్ గిట్లా డెవలప్మెంట్ అవుతుంది, ఇది ప్లాస్టిక్ సర్జరీ లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పారు. తర్వాత నేను ఇది ప్రైవేట్ హాస్పిటల్లో మనం తట్టుకోలేమని చెప్పి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను. అప్పటికే నాకు 7 lakhs దాకా ఖర్చు అయినాయి ప్రైవేట్ హాస్పిటల్లో. తర్వాత మేము మాకు అమౌంట్ చక్కగా సఫిషియెంట్ లేవని చెప్పి మేము తర్వాత హైదరాబాద్ ఎయిమ్స్ హాస్పిటల్ అయినాం. బీబీఆర్ గారు ఎయిమ్స్ హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్, సూపర్ ఉన్న ట్రీట్మెంట్. ఏదైనా అక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఫస్ట్. తర్వాత 1 month ఆఫ్టర్ నాకు మళ్ళీ ఈ ఫ్రేమ్ వేశారు. నాకు కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత ఆ ఫ్రేమ్ తీసేసి మళ్ళీ ఈ ఫ్రేమ్ వేశారు. తర్వాత 1.5 month తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ అయింది. మళ్ళీ ఇన్ఫెక్షన్ అయినాక మళ్ళీ ఇదే ఫ్రేమ్ వేశారు. వేసినాక ఏమైందంటే ఇప్పుడు నా బోన్ అనేది కొంచెం వాళ్ళు ఏమన్నారంటే ఈ సర్జరీలో మీ బోన్ పెరుగుతుంది, మీ బోన్ పెరిగేటట్టు మేము చేసామని చెప్పి అన్నారు. నాకు ఇప్పటికి 8 months అవుతుంది నా కాల్ ఫ్రాక్చర్ అయ్యి. తర్వాత మొన్న నాకు మొత్తం 4 సర్జరీలు అయినాయి. 4 సర్జరీలో నేను 3rd సర్జరీలో లేచి నడవడం, స్టాండ్ పట్టుకొని నడవడం కానీ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు కొంచెం పర్ఫెక్షన్గా నడుస్తున్నా. 4th సర్జరీలో తొందరలో నాకు బోన్ పెరగాలని అనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే బోన్ గ్రోత్ అవుతుందని అన్నారు వాళ్ళు డాక్టర్స్. 4th సర్జరీలో నాకు సెట్ అవుతానని చెప్పారు. తర్వాత నేను మా అక్కలని అయితే ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను ఒక చిన్న బాబులాగా వాళ్ళు చూసుకున్నారు. అట్లాంటి ఒక చిన్న బాబు, నేను లేవలేని పరిస్థితి, బెడ్లో నుంచి లేవలేని పరిస్థితి, అట్లాంటి సిచ్యువేషన్లో మా అక్క వాళ్ళు మంచిగా చూసుకున్నారు. వాళ్ళ రుణం అనేది ఏం చేసినా నేను తీర్చుకోలేను. అంత చూసుకున్న ఒక చిన్న బాబు లెక్క ఆ సిచ్యువేషన్లో మనం లేవలేని పరిస్థితి అంటే వాళ్ళు ఎంత చేస్తారో మీరే ఆలోచించుకోండి. అట్లాంటి సిచ్యువేషన్. తర్వాత నేను ఇద్దరిని అయితే మర్చిపోలేను నా జీవితంలో. నాకు నా సొంత బ్రదర్, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా నా సొంత బ్రదర్స్ లెక్క నన్ను చూసుకున్నారు. ఒకటి హరీష్ అన్న, ఒకటి శరత్ అన్న. వీళ్ళే నాకు పడ్డ కంజలు నన్ను మంచిగా చూసుకున్నారు. ఎట్లా అంటే ఏదైనా వాళ్ళు ముందుండి అని అనిపించు. హాస్పిటల్ ఇవ్వడం కానీ, నన్ను 2 days ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళిద్దరే చూసుకున్నారు మొత్తం. వాళ్ళిద్దరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంతగానో చూసుకున్నారు. ఒక సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నారు.
అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే 2 డేస్కి ఒకసారి నేను హాస్పిటల్ వెళ్ళాలి, డ్రెస్సింగ్ చేయాలి, దీని పొజిషన్ ఏంటనేది చూడాలి. వీళ్ళే కార్ పట్టుకొచ్చి వీళ్ళే తీసుకుపోయి వీళ్ళే చూపెట్టి నన్ను మళ్ళీ ఇంటిగా డ్రాప్ చేసేది వీళ్ళే. అట్లాంటి సిచ్యువేషన్. తర్వాత నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, తర్వాత మా వైఫ్. కానీ ఈ సిచ్యువేషన్లో ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మా భార్యకు 7 months ప్రెగ్నెంట్. ఆమె నా దగ్గరికి వచ్చి చూడలేదు, ఆమె నా దగ్గరికి వచ్చి చేయలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆమె నా దగ్గరికి హాస్పిటల్కి వచ్చి అట్లాంటి సిచ్యువేషన్లో నన్ను వచ్చి చూసి ఆమె ఏడితే నాకు ఏం కాలే అని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం. కానీ తర్వాత వితిన్ 2 months తర్వాత నాకు మా బేబీ ఒక బాయ్ అనేది పుట్టాడు. ఆ బాయ్ని నేను అక్కడికి వెళ్ళి చూడలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయింది, నేను చూడలేని సిచ్యువేషన్ ఆడికి. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో నేను పోయి మళ్ళీ చూసాను, నా కొడుకుని ఎత్తుకున్నాక ఆ ఫీలింగ్ వేరే. ఎందుకంటే నా పరిస్థితి ఏమో ఎట్లున్నది, నాకేమో అటు సంతోషపడాలా, ఇటు బాధపడాలా, ఇట్లాంటి సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్లో నా కొడుకుని పోయి చూసాను, ఎత్తుకున్నాక ఆ ఫీలింగ్ వేరే. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ అయితే నమ్ముకోకండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే ఎప్పుడైనా దోచుకుందామా, ఏ ఆపరేషన్ చేద్దామా, దోచుకుందామా అట్లనే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బెస్ట్. మనం ఏమనుకుంటాం ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది అనుకుంటాం, అన్ని హాస్పిటల్ అట్లా ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది బీబీ నగర్ హాస్పిటల్ అనేది మంచిగా ఉన్నది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచిగా సూపర్ ఉన్నది. మీరు వెళ్ళండి, అది చూపెట్టుకోండి. ఏ సర్జరీ A to Z అన్ని సర్జరీలు చేస్తారు అలా. మీ అందరూ బ్లెస్సింగ్ చేయండి. నేను తొందరగా లేచి నడవాలనుకుంటున్నా, నా బోన్ కూడా తొందరగా పెరగాలని చెప్పి మీరు బ్లెస్సింగ్స్ చేయండి. మీ అందరి దీవెనతో నేను తొందరగా లేచి నడవాలనుకుంటున్నా. నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీ అందరికీ మంచిగా సేఫ్గా డ్రైవ్ ఇవ్వండి, సేఫ్ ఇంటికి వెళ్ళండి. మనం మంచిగా వెళ్ళినా ఎదుటోడు అనేది సరిగ్గా అర్థలే ఫ్రెండ్స్. ఈ మధ్యలో మనం ఫ్రెండ్స్ అందుకే తాగకుండా మంచిగా సేఫ్గా డ్రైవ్ చేయండి. మీరు ఒక యాక్సిడెంట్ చెప్తే ఒక లైఫ్ కుటుంబాన్ని మొత్తం ఆగం చేసినట్టు అవుతుంది, ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ. జై హింద్.